ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్ లో బీఆర్ఎస్ కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా బిఫోర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు చెందినటువంటి మరో నేత షాక్ ఇవ్వనున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలకు తనకు బాధ కలిగించాయని అన్నారు. తనను వ్యక్తిగతంగా తిట్టిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ప్రవీణ్ కుమార్ తో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని కొన్ని శక్తులు పనిచేశాయని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయ రణరంగంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలు అయితే మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ తో పాటు బీఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని, ఈ రకంగా పొత్తులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప త్వరలోనే కాంగ్రెస్ చేరబోతున్నట్లు దీనికి సంబంధించి రాష్ట్రంలో హల్చల్ చేస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు కావచ్చు, ఫైనల్ అయిన తర్వాత చేరే అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ లో ఉండనని చెప్పేసి తేల్చేసి చెప్పినట్లే అంటున్నారు రాజకీయ నిపుణులు.